నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కాపు జాతి ఎదుగుదలకు వైఎస్ కుటుంబం ఎంతగానో దోహదపడింది. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. తాడేపల్లిగూడెనికి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం పులపర్తి ఆంజనేయులు, బొంగుటూరుకు పసుమట్ల ధర్మరాజులకు జనసేన మ్యాండేట్స్ ఇచ్చినట్లుగా ప్రచారం. మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులో 5 యువకుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు. సెమీ కండక్టర్ల తయారీ విధానంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుంది. నిట్ సిలికా మేనేజర్ ఎం నాగసేతురాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశాం. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. కాపులను అన్ని విధాలుగా దగా చేసింది, కాపు నాయకుల అణిచివేతలకు గురి చేసింది, కేసులు పెట్టించింది చంద్రబాబు అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ వంగవీటి రంగాను చంపించింది, ముద్రగట్ట కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చింది, చిత్రహింసలకు గురి చేసింది, తునిలో రైలు దగ్ధంపై కాపులపై అక్రమ కేసులు పెట్టింది చంద్రబాబునని ఘాటుగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కాపులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, కాపు నేస్తంతో ఆదుకున్నారని, రైలు దగ్ధం కేసులను మాఫీ చేసి కాపులను రక్షించింది కూడా ఆయనే అని అన్నారు. కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే న్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు ఏ ఒక్క కాపు నాయకుడికి రాజకీయంగా ఎదగనీయలేదని, పవన్ కళ్యాణ్కు ప్యాకేజీ ఇచ్చి కాపులను చీల్చే దుష్టప్రయోగాన్ని ఓటు ద్వారా తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. అదేవిధంగా మాగంటి కళ్యాణ మండపం నుండి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు సెంటరింగ్ లైటింగ్కు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. 1వ వార్డులో 11 పనులకు శంకుస్థాపన చేశారు. వేకర్స్ కాలనీ 6వ వార్డు, 11వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, కర్రీ భాస్కర్రావు, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ కైగాల శ్రీనివాస్, పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుమోగుల నాగు, వైసీపీ నాయకులు, దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు చెన్నా జనార్దన్ రావు, తాతా శ్రీనివాసరావు, సంపత్రావు కృష్ణారావు, బోణం వీరయ్య, వట్టి బుజ్జి, మాకా బాలాజీ, కారంకి వీర్రాజు, రూరల్ మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ ముప్పిడి పెద్దాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ సత్యనారాయణ నాయకత్వం, నాయకత్వం. మీ వార్డులో నేను ఇక్కడ జరిగింది, జరిపేసి అయిపోయాయి కదా. జగన్ గారు కన్న కొడుకు కూడా 1 రూపాయి ఎవరు ఇవ్వరండి. ఏంటంటే రంజాన్ వచ్చినా ఒక చీర కొనిపెట్టరు, సంక్రాంతి వచ్చినా ఒక చీర, సంవత్సరానికి 18,500 వేస్తున్నారు. తర్వాత ఇంటింటికి అంటే రోడ్డు మీకు వెళ్ళి నుంచొని ఆదాయపడి అక్కడ మంచిలు తాగి ఇక్కడ మంచిలు తాగి పెన్షన్ తెచ్చుకునే రోజుల్లో ఇప్పుడు ఇంటికి వచ్చి వారంటీలు అంటే చాలా పని చేస్తున్నారండి వాళ్ళు.
పెద్ద పెద్ద జాబులు వాళ్ళు కాకుండా వాళ్ళు 5,000 అయినా సరే వాళ్ళ పనికి మేము మెచ్చుకోవాలండి. ఎందుకంటే ప్రతిదీ కార్డు గురించి ఇంటింటికి తిరిగామండి, ఆఫీస్ చుట్టూరు తిరిగామండి సర్టిఫికేట్ దానికి. కానీ ఈ రోజు వారంటీలు ఉన్నా మూలాన జగన్ గారు వారంటీలు అన్నదే మాలాంటి వాళ్ళు, చదువు లేని వాళ్ళం, ముసలోళ్ళం వీళ్ళందరూ చాలా ఉపయోగం పడ్డారు. ఈ 3వ వార్డులో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ మీద ఎప్పుడన్నా చూసారా? వాళ్ళు ఇక్కడ వచ్చి చూసారా? ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడేవారు చూసారా? ఎవరన్నా హాస్పిటల్కి రావాలంటే లేని జబ్బులు కొని తెచ్చుకునే పరిస్థితి ఈ హాస్పిటల్కి వచ్చిన పరిస్థితి ఉండేది. మరి అటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి ఉందని మొత్తం 4 వైపులా కూడా రోడ్లు వేసాం. దీనికి 4 వైపులా కూడా డ్రైన్లు కట్టాం. అన్ని సౌకర్యాలు కలగజేసాం. దానికి ఎడిషనల్ డబ్బులు శాంక్షన్ చేసాం. ఇద్దరు డాక్టర్లు ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నారు. నిరంతరం ఎవరు వచ్చినా వాళ్ళకి వైద్యం చేయడం, మందులు ఫ్రీగా ఇవ్వడం. మనం ఇవాళ జగనన్న సురక్ష, ఆరోగ్య సురక్షలో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఏదైతే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ప్రకారం 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు మందులు వాడాలంటే ఆ మందుల భారం ఆ కుటుంబం మీద పడకుండా వాళ్ళందరికీ నెల మందులు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ పంపించి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మందులు ఇక్కడిచ్చే ఏర్పాటు కూడా చేశాం. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, మరి ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానం కానీ, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకునే విధానం కానీ, ఆయన మరి అనుసరించే విధానాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిప్యూటీ సీఎం చేసే అదృష్టం వచ్చిన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, వారి తండ్రి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన ఎంతో అనుబంధంతో పనిచేసి తాడేపల్లి పట్టణాన్ని, నియోజకవర్గాన్ని ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసాం. ఎవరు వచ్చినా మీరు రోడ్డు నుంచి వెళ్ళిపోతారండి, ఇంత ముందు నుంచి కూడా మీరు లోపలికి వచ్చి చూడాలని నన్ను తీసుకొచ్చారు. చూసిన తర్వాత ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత సోదరి బిడ్డలు అందరూ కోరిక మేరకు ఇవాళ దీనికి 78 లక్షలతోటి ఈ సీసీ రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ డ్రైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ నా దగ్గర కానీ ఏంటంటే మేము ఏదో పని చేసుకుంటూ పోతాం. తలంచుకుని పని చేసి మనకి ప్రజలకు ఏం కావాలో అది చేసుకెళ్ళిపోతాం. పెద్ద ప్రచారం చేసి బాగా కొట్టుకోవాలనుకో. ప్రజలను 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. ప్రాంతాలన్నీ ఎక్కడ అభివృద్ధి లేదు, ఏదో కౌరులు మాత్రం చెప్తూ ఉండేవారు. మరి ఇవాళ వాస్తవంగా మీరే గమనించండి, ఎంత మార్పు తీసుకొచ్చాం. ఈ 5 ఏళ్ళలో మనం వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే నిలబడతాడు, అమలు చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి అటువంటి అలవాటు లేదుగా. ఇవన్నీ మరి మీరు జాగ్రత్తగా గమనించి మనం వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో ఈ తాడేపల్లి కూడా అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం అయ్యేవలో ఉండేది. ఏం చేశారో ఎలా ఉండేదో మీకే తెలుసు. డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉండేదో మీకు అందరికీ తెలుసు. వాటర్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేదో మీకు తెలుసు. ఇవాళ ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం. డ్రైన్లన్నీ కొత్తగా నిర్మాణం చేసుకుంటూ వస్తున్నాం. ఈ డ్రైన్లన్నీ కూడా ప్రధానమైన మెయిన్ డ్రైన్లు కలపడానికి దాన్ని మళ్ళీ మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లో కలిపేలాగా అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నాం. ఒక సంక్షేమ పథకాలు చూస్తే ఏ ఒక్కరు నాకు అందలేదు, నాకు న్యాయం జరగలేదా అనే పరిస్థితి లేకుండా అందరికీ న్యాయం చేసే వ్యవస్థను తీసుకొచ్చాం. వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ. ఏనాడైనా ఒక వార్డుకి 1 కోటి రూపాయలు అభివృద్ధి జరిగిన సందర్భం ఎప్పుడన్నా ఉందా చెప్పుకోవడానికి? వాళ్ళకి మిలిటరీ కాలనీలు ఇప్పుడు వాళ్ళ పాపం 25-30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఒక రోడ్డు లేక రాత్రి అయితే పాపం ఎంత ఇబ్బంది పడిపోయారో. ఆ పాములు అలా తిరగవలసి వచ్చేది. అటువంటి వాళ్ళ మొత్తం ఈ మూల నుంచి ఆ మూల వరకు సిమెంట్ రోడ్డు వేయించాను. అన్ని రకాలుగా మరి మీరు వచ్చే ఎన్నికలు ఇంకో నెలలోనే ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మీరు మరి దయచేసి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సేవ కానీ, నేను చేసే సర్వీస్ కానీ అన్నీ చూసుకుని ఫ్యాన్ గుర్తు కొట్టేసామంటే చల్లగా ఇంట్లో హాయిగా పడుతుంది.
మీరందరూ కూడా ఇంత సహాయం చేసి మన ఎమ్మెల్యే గారిని సంతోషపెట్టినందుకు మీ అందరూ కూడా నేను ఎప్పుడు కూడా శిరస వహించి మీకు పాదాభోనం చేస్తే మీకు మనిషిగానే నిలబడతాను. నాలో ఉన్నది మీకు తెలుసు. ఒకవేళ ఎవరైనా చచ్చిపోయినా సరే సమయందాక నేను చూసుకుంటాను. మీకు ఇల్లే కాదు, పెన్షన్ లేదు కాదు, ఇదే కాదు. మన 2వ వార్డులో జరిగినట్టు ఎవరికే జరగలేదు, మన 2వ వార్డులో వచ్చినట్టు ఎవరికి రాలేదు. కాబట్టి ఎవరు ఎన్ని కళ్ళ పనులు మాటలు చెప్పినా సరే అందరూ కూడా 2 ఫ్యాన్ గుర్తుకేసి మన వార్డు మొన్న అంత మెజార్టీ నెగ్గించాల్సిందే కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో జనసేన ఇన్ఛార్జీలు పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన సందర్భంగా ఆయనకు భీమవరం జనసేన అభ్యర్థిగా, తాడేపల్లిగూడెనికి జనసేన అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరుకు జనసేన అభ్యర్థిగా పసమట్ల ధర్మరాజులకు పార్టీ మ్యాండేట్లను నాదెండ్ల మనోహర్ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో అందజేసినట్లుగా ఫోటోలు బయటకు వచ్చాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థులుగా వీరు పోటీ చేస్తున్నందున మిగిలిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల మనోభావాలకు ఇబ్బంది పడేలా హడావుడి చేయవద్దని అభ్యర్థులకు సూచించినట్లు తెలిసింది. నిడదవోలు నుండి కందుల దుర్గేష్ పేరు ఖాయమైనట్లుగా ఇప్పటికే బయటకు వచ్చింది. నరసాపురం నియోజకవర్గం నుండి కూడా జనసేన పార్టీకి చెందిన బొమ్మిడి నాయకర్కు కూడా ఆ పార్టీ మ్యాండేట్ ఇచ్చినట్టుగా ప్రచారం. బీజేపీ కూడా పొత్తులో భాగస్వామి కావడంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో ఏదో ఒక చోట నుండి బీజేపీ పోటీ చేస్తుందనే ప్రచారం కూడా ఉండడంతో గత 3 రోజులుగా జనసేన ఇన్ఛార్జీలు పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. అయితే బుధవారం జనసేన అగ్రనేతల నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో పార్టీ శ్రేణుల్లో మళ్లీ జోష్ పెరిగింది. జనసేన వ్యవస్థాపక దినోత్సవం గురువారం కావడంతో రేపు అధికారిక ప్రకటన ఉండవచ్చనే ప్రచారం కూడా సాగుతుంది. చెడు వ్యసనాలు యువతను దొంగతనాలకు ఊసిగలూపుతుందని బేముడోలు మండలానికి చెందిన 5 యువకులు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. డబ్బు సంపాదన కోసం బైకులను చోరీ చేయడం అలవాటు చేసుకున్నారు. జిల్లాలో వివిధ చోట్ల 25 మోటార్ సైకిళ్లను దొంగతనం చేశారు. దొంగతనం తెలియకుండా ఉండదు కదా. నిడమర్రు సిఐ సుభాష్, చేబ్రోలు ఎస్ఐ మణికుమార్లకు రాబడి సమాచారం మేరకు బుధవారం నిందితులను దొంగలించిన బైకులపై వెళుతుండగా వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకొని ఇంట్రాగేట్ చేశారు. 5 ముఠాను, వారి వద్ద ఉన్న 25 బైకులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఈ కేసు విషయాన్ని మీడియాకు తెలిపారు. కేసు ఛేదనలో పాల్గొన్న సిబ్బందికి క్యాష్ రివార్డును డీఎస్పీ అందజేశారు. ప్రెస్ మీట్లో డీఎస్పీతో పాటు సిఐ సుభాష్, చేబ్రోలు ఎస్ఐ మణికుమార్, గణపురం ఎస్ఐ వెంకటేశ్వరరావు, నిడమరు ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు నిడమర్రు సిఐ సుభాష్ గారికి రాబడిన సమాచారం మేరకు వాళ్ళ సర్కిల్ ఎస్ఐస్ చేబ్రోలు ఎస్ఐ మణికుమార్, అలాగే నిడమర్రు ఎస్ఐ శ్రీను, గణపురం ఎస్ఐ వెంకటేశ్వరరావు, అలాగే వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చేబ్రోలు దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక 5 మంది వ్యక్తులు 2 మోటార్ సైకిల్లో రావడం జరిగింది. అనుమానంతో వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళు మన ఏలూరు జిల్లా, అలాగే వెస్ట్ గోదావరి, అలాగే విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి, ఈ జిల్లాల్లో మొత్తం 25 చోట్ల మోటార్ సైకిల్ను దొంగతనం చేయడం జరిగింది. వీటి విలువ సుమారుగా 30 లక్షల వరకు ఉంటుంది. అలాగే వీళ్ళు దొంగలించిన ఈ మోటార్ సైకిల్ను కూడా వాళ్ళు ఏదో మాకు అవసరం ఉంది అని చెప్పి కుదువ పెట్టి, అంటే తక్కువ రేటు కాదు, మనకు ఒక్కొక్క మోటార్ సైకిల్ ₹1,00,000 పైన ఉంటుంది. సో అలాంటి వాటిని 10,000, 15,000, 20,000కు మాకు అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పి తక్కువ అమౌంట్కే డబ్బులు తీసుకొని వాళ్ళని నమ్మించేసి వాటిని అమ్ముతుంటారు. ఈ సందర్భంగా నేను పబ్లిక్ కూడా విజ్ఞప్తి చేసేదేమంటే, ఎవరైనా కానీ అలాంటి వాళ్ళు రికార్డ్స్ లేకోకుండా, బండికి సంబంధించినటువంటి రికార్డ్స్ లేకోకుండా ఎవరు కూడా అలాంటి మోటార్ సైకిల్ని కుదువ పెట్టుకోవడం కానీ లేదంటే కొనడం కానీ చేయకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ అలా చేస్తే రేపొద్దున వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, అరెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. కోర్టులో వాళ్ళకు దొంగ సొత్తు కలిగి ఉన్నందుకు, కొన్నందుకు వాళ్ళకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బందికి, ఎస్ఐకి సమాచారం అందించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే కాస్ట్లీ బండి వాళ్ళు దొంగతనం చేసేది, చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు దొంగతనం చేయడం లేదు. ఏదో బుల్లెట్స్, ఎన్ఫీల్డ్స్, పల్సర్లు, ఇలాంటి కాస్ట్లీ వెహికల్స్ మా వాళ్ళు అవి కూడా కొత్త సాధ్యమైతే కొత్త వెహికల్స్
పాత వెహికల్స్ వాళ్ళు ముట్టడం లేదు. అలాగే ఈ కేసును ఛేదించడంలో ఛేదించిన సిఐ వాళ్ళ సిబ్బందికి ఏలూరు ఎస్పీ గారు మేరీ ప్రశాంత్ మేడం గారు అభినందించడం జరిగింది. వాళ్ళకు క్యాష్ రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. సెమీ కండక్టర్ల తయారీ విభాగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుందని నిట్ సిలికాన్ మేనేజర్ డాక్టర్ ఎం నాగసీతారాం తెలిపారు. ఏపీ నిట్లో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో తిలకించారు. రిజిస్టర్ దినేష్ శంకర్ రెడ్డి, జిఆర్కే శాస్త్రి, కె కురుమయ్య, ఎన్ జయరాం, వీరేష్ కుమార్, సందీప్, పణికృష్ణ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. Three factors we try to make it like that. We always try to day by day they are going to be less on. So that is the reason, like earlier when you are carrying your mobile, after within like, even though you are using 3G at that point of time, within one day, half day you have to again charge it. But now you are using 5G, you can able to do it because these processes are running at lower power. So before going to the, like, first of all, once you understand the ASIC design flow, then you will understand what are the opportunities available for you. So somewhere in your very long first chapter or somewhere you have studied, right? So if you want to choose VLSI, you should remember this complete flow. Okay. So what is the first part? System specification. So I want you to design a simple calculator. Okay, so what are the system specifications for this? And this is very simple calculator. I wanted to take only 4-bit calculator. 4-bit, that means which will have two inputs. One input is 4-bit, other input is also 4-bit, and it will do simple operations like addition, subtraction, multiplication, division. That's it. Only 4 operations it is going to do. So that is the specification actually, and at what speed I have to run, what is the power it has to occupy, and what is the area the IC should have, how many input pins will be there, how many output pins will be there. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం వ్యవసాయ భవనాల సముదాయంలో 1,30,00,000తో నిర్మించిన ఎరువుల పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ బుధవారం ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని అన్నారు. ఎరువుల పరీక్షా కేంద్రాన్ని జిల్లాలో మొదటిగా ఇక్కడే స్థాపించారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను నెలకొల్పి దాని ద్వారానే రైతులకు సేవ అందిస్తుందని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ ఏ సీజన్కు ఆ సీజనే ఇవ్వడం, రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఆర్థికంగా చేయూతనివ్వడం, ఇలా వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎరువుల పరీక్షా కేంద్రం శశిబిందు, వ్యవసాయ శాఖ ఏడి మురళీకృష్ణ, మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏరియా ప్రాంగణం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర స్థాయి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఉన్న ప్రాంగణం. అలాగే పెస్టిసైడ్స్ సంబంధించిన ల్యాబ్ కూడా స్టేట్ వైడ్ స్టేట్లోనే ఇక్కడ దానికి ప్రామాణికంగా ఉన్న ఒక ల్యాబ్ ఉన్న ప్రాంగణం. దీంట్లోనే ఏడీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. అలాగే ఇవాళ నూతనంగా సెంట్రల్లీ లొకేటెడ్ ఏదైతే ఈ ఫెర్టిలైజర్స్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాంఫరెన్స్ ఏదైనా సమగ్రమైన ఒక ల్యాబ్ డెవలప్ ఇక్కడ పెట్టాలని ఆలోచనతో 1,30,00,000తోటి ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక రాష్ట్ర స్థాయి ల్యాబ్ని, ఈ ఫెర్టిలైజర్స్ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది క్వాలిటీ చెక్కింగ్కి సంబంధించి, ఎందుకంటే ఎరువులు మన రైతులు మామూలుగా వేసేస్తూ ఉంటారు. కొంతమంది ఆ ఎరువుల్లో ఉన్న మోతాదు సరిగా సక్రమంగా ఉందా లేదా తెలియనప్పుడు ఎవరైనా ఏదన్నా రైతుకి అనుమానం వస్తే వెంటనే తీసుకొచ్చి ల్యాబ్కి అప్పుడు చెప్తే మనకి 15 రోజుల్లో దాన్ని టెస్ట్ చేసి దాంట్లో ఉన్న నిష్పత్తి ఏదైతే ఏ పర్సెంటేజ్ కాంప్లెక్స్ ఎరువులు అయితే ఏది ఏ పర్సెంటేజ్లో ఉండాలి అది ఉందా లేదా, ఏదైతే యూరియా కానీ లేకపోతే అమ్మోనియా కానీ ఇంకా ఇతర అన్ని ఎరువులకి సంబంధించిన దానికి సంబంధించిన పోషకాలు కానీ దాని యొక్క ప్రాపర్టీ వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది అది నిర్ధారణ చేసే ల్యాబ్ ఇది చాలా మరి రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది చాలా సంతోషం. తాడేపల్లిగూడెనికే మరి తాడేపల్లిగూడెం ప్రాంత రైతాంగానికి ఇది ఎంతో ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇక్కడ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది ఎక్కడైనా రాయలసీమ నుంచి అయినా ఉత్తరాంధ్ర నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా సరే ఈ ల్యాబ్లో టెస్ట్ చేసుకుని వాళ్ళ రిపోర్ట్ పట్టుకెళ్ళి ఆ రిపోర్ట్ మళ్ళీ ఇక్కడ ప్రిజర్వ్ చేసి ఎవరైతే వీళ్ళకి అమ్ముతారో ఆ డీలర్ మీద కానీ లేకపోతే ఆ సప్లైదారుడి మీద కానీ లేకపోతే ఆ ఫ్యాక్టరీ మీద కానీ ఉత్పత్తిదారుడు ఎవడైతే ఉంటాడో ఉత్పత్తిదారుడు ఎవరు దానికి బాధ్యులు అయి ఉంటే ఆ క్వాలిటీ కరెక్ట్గా మెయింటైన్ చేయడంలో వాళ్ళ మీద అన్ని రకాలుగా కూడా క్రిమినల్ ప్రొసీజర్స్ని ఫాలో అవడానికి ఈ ల్యాబ్ ఒక ఆధారంగా నిలుస్తుంది. ఇక్కడ ఒకసారి ల్యాబ్లో సర్టిఫికేషన్ అయిందంటే అది నేషనల్లీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్. దాన్ని ఇంకా ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఏ ల్యాబ్ క్వశ్చన్ చేయదు. అంటే అంత స్టాండర్డ్ తోటి ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తగిన స్టాఫ్ కూడా ట్రైన్డ్ స్టాఫ్ని ఇక్కడ అపాయింట్ చేశారు. ఇది అందరికీ ఉపయోగకరం. మరి ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆలోచనలు రావటం, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కాలంటే కొత్త వంగడాలు రావాలన్నా తగిన మోతాదులో ఎరువులు ఉపయోగించడం అవసరం. పరిమితికి మించకుండా పరిమితికి లోబడి మాత్రమే ఎరువులు వాడకం ఉండాలి అని, దాని ద్వారా మనం ఉత్పత్తి చేసే మరి ఆహార ధాన్యాలు క్వాలిటీతోటి ఉంటాయి. అవసరమైతే సాయిల్ టెస్టింగ్ చేసి దాంట్లో ఏది పోషకాలు తక్కువ ఉన్నాయో దాన్ని వేసుకుని మిగతాన్ని సరిపడా ఉన్నాయట్లని తగ్గించుకుని మోతాదు తగ్గించుకునేలాగా చేస్తే ఉత్పత్తి పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఈ విషయంలో అందరూ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంత మంచి గొప్ప ల్యాబొరేటరీని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడానికి అంగీకరించి ఇక్కడ చేశారు. దీని కెపాసిటీ సంవత్సరానికి 3,500 ఎరువుల నమూనాన్ని ఇవాళ పరీక్ష చేసే స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
అందరూ కూడా రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. ఈ నెల 15న జరగబోయే ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసరా వినియోగదారుల సంఘం తరపున సైబర్ నేరాలపు ఆసరా అధ్యక్షురాలు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొత్తుల ప్రసాదులు అవగాహన కల్పించారు. స్థానిక సుబ్బారావుపేటలో ఉన్న యూనియన్ బ్యాంక్ వద్దకు వెళ్లి బ్యాంకు వినియోగదారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. వినియోగదారులు మోసపోకుండా ఉండడానికి తమ ఆసరా సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఆసరా సంస్థ ద్వారా తాడేపల్లిగూడెం వినియోగదారులందరికీ ఈ రోజుల్లో జరుగుతున్న సైబర్ మోసాలకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ ఆసరా సంస్థ ద్వారా మన అందరికీ తెలియజేది ఏమనగా, ముఖ్యంగా బ్యాంకుల్లో ఏదైతే ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయో దానికి ప్రధాన కారణం ఒకటి, కస్టమర్లకి వినియోగదారులకి అవగాహన లేకపోవటం వల్ల మనకి ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ కస్టమర్ కేర్ నుంచి మనకి ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీరు అటువంటి ఫోన్ కాల్స్ని అది రెస్పాండ్ అవ్వకుండా మనకి ఏంటంటే బ్యాంకుకి వెళ్ళి మేము చేసుకుంటాం అనే ఉద్దేశంతో ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు జరిగేది ఆధార్ ద్వారా కూడా మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ఆధార్కి చెక్ చేయాలంటే మనం ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆధార్ని మనం లాక్ చేసుకుంటాం కూడా మనం చాలా వరకు మనం ఈ మోసాలను అరికట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన ఏటీఎం కార్డు ద్వారా ఏదైతే వయసు మీరిన పెద్దలు కానీ లేదా సీనియర్ సిటిజన్ కానీ ఏటీఎంలకు వెళ్ళినప్పుడు పక్క వాళ్ళకి ఏటీఎం పిన్ చెప్పడం ద్వారా కూడా మనకి ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి మోసాలకు తావు ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండి ఈ మోసాలను అరికట్టవచ్చు. మార్చి 15th ఇంటర్నేషనల్ కన్స్యూమర్ డే. ఆ సందర్భంగా మా ఆసరా వినియోగదారుల సంఘము తరపున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము జరపటంలో భాగంగా సరే ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, అత్యాశకు పోకుండా ఆ లాటరీ తగిలిందనో అవి వచ్చినాయనో లేకపోతే మీ కారు తగిలిందనో రకరకాలుగా మనకు మెసేజెస్ వస్తూ ఉన్నాయి. అదే క్రెడిట్ కార్డు కావాలా, మీకు 10 లక్షలు ఇప్పిస్తాను, 20 లక్షలు ఇప్పిస్తానని చెప్పేటటువంటి మోసాలు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. అలాంటి అన్నిటికి కూడా మనం తొందర అత్యాశకు పోకుండా దురాలోచనకు పోకుండా ఇది నిజమా అబద్ధమా అనేది వీలైనంత వరకు బ్యాంకు వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు నిజాలు చెప్తారు. ఇలా జరుగుతున్నామా, మీరు ఇలా ఉండకండి, నమ్మద్దని చెప్తుంటారు. కాబట్టి ఇలా ప్రతి వాళ్ళు కూడా కన్స్యూమర్ అసోసియేషన్ తరఫున మాకు కూడా మీరు తెలియజేసినా మేము తగిన యాక్షన్ తీసుకుంటాము. దయచేసి అందరూ కూడా ఎక్కడ మోసపోవద్దండి. కన్స్యూమర్ ఖచ్చితంగా బిల్లు తీసుకోవడం, ఏదైనా వస్తువు కొన్నప్పుడు బిల్లు లేకుండా కొనద్దు. మార్చి 15 వినియోగదారుల దినోత్సవము. ఈ దినోత్సవాన్ని మేము దృష్టిలో పెట్టుకొని గత 15-20 రోజుల నుంచి కూడా అనేక విభాగాల్లోనూ అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మేము చేస్తున్నాం. అందులో భాగంగా మరి ఈరోజు సుబ్బారావుపేటలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్కి రావడం జరిగింది. ఎందుకంటే బ్యాంకులోనూ ఏ రకంగా సరే పోగొట్టుకున్నా సరే మనం ఫస్ట్ బ్యాంకు వారి దగ్గరికి వచ్చి మా డబ్బులు ఇలా కనబడతలేదని అంటాం. వారు దాన్ని ఏ యాంగిల్లో డబ్బులు పోనీ అన్నది చూసి చెప్పగలిగే సామర్థ్యం ఒక బ్యాంకు వారికి మాత్రమే ఉంటుంది. కాబట్టి దాని మీద తదుపరి యాక్షన్ తీసుకున్నానికి మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి క్రైమ్ మీద మనం దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పోలీసు వారు దాని మీద యాక్షన్ తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. కాదు మనం చేయవలసిన పని ఏంటంటే, మనం వాడేటువంటి సెల్ ఫోను వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఉండడం ఒకటి ప్రధానమైనటువంటి అంశం. రెండు ఏంటంటే, మనకి ఏదైనా ఓటీపీ వస్తే ఓటీపీ ట్రాన్స్ఫర్ ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ పెట్టకూడదు. మనకి ఏదైనా సెల్ ఫోను వేరే వాళ్ళ ద్వారా ఏదైనా లింక్ వస్తే కనుక ఆ లింక్ని మనం టచ్ చేయకూడదు. స్థానిక 17వ వార్డులో బుధవారం ఉదయం జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జ్ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బొడ్డు సాయిబాబా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు మంజూరైన లబ్ధిదారులకు వాటిని అందజేశారు. గూగుల్ పద్మావతి గారు
మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మరి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ కూడా అగ్రగామిగా నిలుస్తూ ఉంది. భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో ఎంతో సంచలనమైన మార్పులు చేసి ఎంతో వైభవబద్ధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి దీన్ని ఆదర్శంగా తీసుకొని వారి రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. మరి ఈ 17వ వార్డుకి సంబంధించి జగనన్న సురక్ష కార్యక్రమంలో మరి ప్రజలు మరి అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం సుఖశాంతులతో ఉంటుందని ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మరి ఈ రాష్ట్రంలో జగనన్న సురక్ష మొదటి విడత కార్యక్రమం ప్రారంభించారు. రెండో విడత వచ్చేటప్పటికి మరి ఆరోగ్యశ్రీ లిమిట్ మరి 5 లక్షల వరకు పెంచి అన్ని వైద్యాలు కూడా సుమారు 99% వైద్యాలు అన్ని జబ్బులకి కూడా ఆరోగ్యశ్రీకి వర్తించే విధంగా మరి దీన్ని తీసుకొచ్చారు. మరి వాళ్ళు టెస్టులు చేస్తుంటే అనేక రకాలైన జబ్బులు బయటపడతా ఉన్నాయి. ఉచితంగా మందులు ఇస్తమే కాకుండా శస్త్రచికిత్సలు చేస్తూ కూడా ఆరోగ్యశ్రీలో వారికి వైద్యం కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసే దిశగా మరి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరి ఆనందదాయకం. మరి ముఖ్యంగా పేదవాళ్ళకి బాగా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇది మేలుకరమైనటువంటి చికిత్సను అందించడానికి, ముఖ్యంగా శస్త్రచికిత్సలకు కూడా ఇది రిఫర్ చేస్తూ మంచి కార్యక్రమంగా దీన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దీంట్లో అనేకమైన టెస్టులు కూడా మీకు ఉచితంగా చేస్తున్నారు, ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క అనారోగ్య సమస్యలకి వీడియోలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యని, మీ సమస్యలన్నింటినీ కూడా తీర్చుకొని మరి ఉపయోగించుకుంటారని, ఈ కార్యక్రమాన్ని మేలుకరంగా మీరు మార్చుకుంటారని. సభ్య సమాజం తలదించుకునే విధంగా పేగు కోత కూడా ఆరని ఆడ శిశువు మృతదేహం స్థానిక 7వ వార్డు సచివాలయం సమీపంలో చెత్త కుండీలో బుధవారం ప్రత్యక్షమైంది. పసికందును కవర్లో పెట్టి మున్సిపల్ చెత్త కుండీలో వేశారు. పోలీసులతో పాటు ఘటనా స్థలం వద్దకు ఆరోగ్య శాఖ, అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లి పరిశీలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చెత్త కుండీలో పారేసిన ఆడ శిశువు ఎవరి బిడ్డో తెలియదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెంటపాడు 10వ వార్డులో 10 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి బుధవారం కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. దీని నిమిత్తం ఎంపీపీ గ్రాంట్ నుంచి 7 లక్షలు, పంచాయతీ నుంచి 3 లక్షలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమావతి, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, సర్పంచ్ సూర్యకళ, వైస్ చైర్పర్సన్ ప్రసాద్ రెడ్డి, బర్లా జయరాంబాబు, బాబీ, రెడ్డి శ్రీను, అంజురెడ్డి, శ్రీనివాసరెడ్డి, వరహాల్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని దివ్యాంగుల పాఠశాల భవితా కేంద్రంలో డైమండ్స్ లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు సౌజన్యంతో ఫిజియోథెరపీపై డాక్టర్ అల్లు మహేష్ దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఫిజియోథెరపీ చేయడం వల్ల దివ్యాంగులలో సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయని, తమ పనులు తామే చేసుకునే వీలుంటుందని ఫిజియోథెరపిస్ట్ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుని చంద్రకుమారి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. దోమపాలెం అలవాటును మానుకోవాలని ప్రభుత్వ సబ్ డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ శాఖ కమిటీ సభ్యులు ఆర్ నాగబుజ్జి అన్నారు. నిరోధక దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అర్చనలు, అభిషేకాలు గావించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి బుధవారం ఆలయంలో జరుగు పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. బుధవారం పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి 50 లీటర్ల ఆవు పాలతోటి అత్యంత వైభవంగా ఉదయాన్నే 6 గంటలకు భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమం కూడా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. వారి పనులు అయ్యాయని చెప్పి 3 వారాల్లోనే ఏ పని అనుకున్నా వెంటనే సిద్ధించడం కానీ, వెంటనే పనులు అవడం కానీ జరుగుతుంది. సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఏకశల మీద ఉన్నటువంటి విగ్రహం మన తాడేపులగూడెంలోనే ఎక్కడా లేదు.
తాడేపల్లిగూడెం అనే కాదు, అసలు మన రాష్ట్రంలోనే కూడా. ఎందుకంటే లక్ష్మీ గణపతి ఉన్న విగ్రహాలు ఉంటాయి, కొన్ని చోట గణపతి అభయాస్తం ఇస్తున్నట్లుగా ఉంటుంది. కానీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఈ ఆకశల మీద విగ్రహాన్ని చెక్కించడం అనేటటువంటిది మన పూర్వజన్మ సుకృతం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క తాడేపల్లిగూడెంలో వేంచేస్తున్నటువంటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దోమల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు తెలిపారు. స్థానిక 10వ వార్డు చిన్న బలుసులమ్మ ఆలయ ఏరియాలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో అయితేనేమి, రూరల్ అయితేనేమి డ్రైడే ఫ్రైడేగా శుక్రవారాన్ని పాటించడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దోమలను నివారించడం కోసం దోమలు ఉత్పన్నమయ్యే ప్రదేశాన్ని కనుగొని దానిని మనం నిర్వీర్యం చేయడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చైతన్యం చేయడంలో ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి గృహంలో ఉన్నటువంటి నీటిని పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి శుక్రవారం కూడా క్లీన్ చేసుకోవాలి. కూడా అదేవిధంగా చేసుకోవడం ద్వారా లార్వా జంతు ప్రదేశాలను వెంటనే గుర్తించి దాన్ని డిస్ట్రాక్ట్ చేయడం ద్వారా ఆ యొక్క ముందు దశ నుంచి దోమ దశ వచ్చే ఈ 14 రోజుల్లో ఈ కార్యక్రమాలు చేస్తే కనుక తప్పనిసరిగా ఆ దోమ దోమ కింద వ్యాప్తి చెందదు. తద్వారా మనకి మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.